ఈ కథ ఒక క్రికెటర్ది, ఆయన పడిన కష్టాలది. అది ఆయన ఫ్లాష్ బ్యాక్ ఏంటో చూద్దామా? ఎక్కడికి వెళ్ళి వస్తున్నారా? మొన్నే కదా సమ్మర్ హాలిడేస్ అయిపోయినాయి, ఇప్పుడు ఎగ్జామ్స్ కూడా అయిపోయినాయి కదా. ఎంత వచ్చినాయి మన మ్యాథ్స్ ఎగ్జామ్లో? ఇంగ్లీష్లో ఎంత వచ్చినాయి? మార్క్స్ ఎన్ని వచ్చినాయో తెలియదు, ఏమీ తెలియదు. ఎప్పుడు ఆడుకుంటానే ఉంటావు, హాలిడేస్లోనూ ఆడుతావు, ఎగ్జామ్స్లోనూ ఆడుతావు. ఏంటి క్రికెట్ వల్ల యూజ్ ఏంటి? నీకు ఏమన్నా తర్వాత ఉద్యోగం వస్తుందా, కెరీర్ ఏమన్నా వస్తుందా, డబ్బులు వస్తాయా? తీసి పడేసాయి అసలు ఈ బ్యాట్. వెళ్ళి చదువుకో, వెళ్ళి చదువుకుంటే ఫ్యూచర్లో కనీసం జాబ్ అన్నా వస్తుంది. వర్క్ చేసుకుంటున్నా, అన్ని చాలా ఎక్కువ ఉంది నా వర్క్. ఎందుకురా అంత స్ట్రెస్గా ఉన్నా? నాకు నీకన్నా క్రికెట్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది. అరే నాకు తెలిసిన ఒక క్లబ్ ఉంది, ఆ క్లబ్లో జాయిన్ అవుతావా? అందులో జాయిన్ అయితే చాలా మటుకు టోర్నమెంట్ మ్యాచెస్కి వెళ్ళగల. ఆ క్లబ్ పేరు విశ్వ క్లబ్ రా. రేపే దాని కోచింగ్ అది దాని ట్రైనింగ్ ఉందిరా, సెలెక్షన్స్. ఒకవేళ ఒకసారి సెలెక్ట్ చేస్తే నేను ఒక టీంలో సెలెక్ట్ చేస్తాను. ఫ్రెండ్ నడి నేను ఆ విశ్వ క్రికెట్ క్లబ్ తీసుకెళ్తాను. సరే అలా కాదు, స్వింగ్ రావాలి, బౌన్సర్ రావాలి. ఓకేనా? ఇప్పుడే. హాయ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ మీకు న్యూ టీమ్ మెంబర్ కావాలన్నా సార్ టోర్నమెంట్లోకి. దీని పేరు ప్రణయ్ సార్, చాలా బాగా ఆడతాడు సార్. ఒకసారి ప్రణయ్ కదా? మీ ఏజ్ ఎంత? 25 సార్. మాకు యంగ్స్టర్స్ కావాలి సార్. ఒకసారి ట్రై చేయొచ్చు కదా సార్, ప్లీజ్ సార్. 25 అంటే ఏజ్ ఎంత సార్? ఒకసారి ట్రై చేయండి సార్, ప్లీజ్ సార్. మరి అంత అడుగుతున్నారు కదా, రా కవర్ అయ్యండి. ఇదే ఆడతాడు సార్, ఇలా ఉన్నాడు. ఫస్ట్ బాల్ 6 కొట్టాడు, సెకండ్ బాల్ ఈసారి చూడరా కరెక్ట్గా వికెట్ పడుతుంది. You are selected as the 12th. Now we are in the final match of Vizag Cricket League. అవుట్ లాస్ట్ వికెట్. ఇంకొక వికెట్ గాని పడితే ఏంటి విశ్వ క్లబ్ ఓడిపోద్ది, మనమే విన్ అవుతాం. సరే Action. Last ball, 6 runs to win. నాన్న ఈరోజు వైజాగ్ ప్రీమియం లీగ్ చూసావా? చూడలేదా? ఒకసారి టీవీ ఆన్ చేయి, నేను పెడతాను. అదేంటి ప్రణయ్, మీరు గేమ్ ఆడారా? గెలిచారా? మొత్తం టోర్నమెంట్ గెలిచారా? అవునా నాకు నీకోసం ఇది గెలిచాను. నాకు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేయడం ఇది అంత సూట్ అవ్వట్లేదు. నాకు క్రికెట్ ఇంకా బాగా ఇంట్రెస్ట్, బాగా ఆడుతున్నాను. అవును ప్రణయ్, నేను చూస్తూనే ఉన్నాను. నువ్వు సాఫ్ట్వేర్ జాబ్ చేసి చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నావు, ఆరోగ్యం కూడా పాడవుతుంది. నేను చిన్నప్పుడు ఇంజనీరింగ్ అదంతా చదువుకోమని చెప్పాను. క్రికెట్ ఇంట్రెస్ట్ అంటే నేను గ్రహించలేకపోయాను. సారీ రా, ఇక నుంచి నువ్వు జాబ్ మానేసే, హ్యాపీగా నీకు ఇష్టం వచ్చిన క్రికెటే ఆడుకో. థ్యాంక్ యూ నాన్న. ప్రణయ్ దా ఇంట్లోకి రామ్మా. వస్తున్నాను నాన్న. The end.